ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన సిలువను ఎత్తుకొని, ఎవరి సిలువను వారు మోయాలంట. చూసారా, సిలువలు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి మన పాపపు భారమును మోసిన సిలువ, రెండవదిగా ప్రభువు మనకు అప్పగించిన సువార్త పరిచర్యలో ఇవ్వబడినటువంటి సిలువ అనుభవం. నాకు గుర్తు చేయండి కొంచెం, ఇది అయిన తర్వాత గూడపాడు వెళ్ళి ప్రేయర్ చేయాలి, మర్చిపోయాను. చాలా పనులు ఏదో ఒకటి మిస్ అయిపోతుంది. చూసారా, సిలువ, సిలువను మోసుకొనని పాటలు పాడారుగా, అద్భుతంగా పాడుతున్నారుగా అక్కాయిళ్ళు, యవనస్తులని బిడ్డలు. చెప్పండి, సిలువను మోయటువంటి ఏంటిరా? జొన్నపాడు నుండి వచ్చింది పాప, చెప్పమ్మా. మన పాపాన్ని మనం మోయడం. ఓకే, అది నీ ఐడియా. ఈ పిల్ల పోయినసారి చెప్పాముగా, విందా ఈ పిల్ల? బ్యూలా చెప్పేసింది. చిన్న బ్యూలా చెప్పరా? సిలువను మోయటువంటి ఏంటి? నాగాయలంక. మన సిలువను మనం మోయడం అంటే ఏంటి? శ్రీరంగపురం, చౌటుపల్లి, చెప్పమ్మా. సిలువను మోయటం. ప్రభువు మనలను సిలువను మోయమంటున్నాడు. ఒక పిల్ల ఏం చెప్పిందంటే మన పాపాన్ని మనం మోయడం అని. చాలా భయంకరమైన ఆన్సర్, అది రైట్ కాదు. మన పాపాన్ని యేసయ్య మోసాడు, మీ పాపాన్ని మీరు మోయలేరు. యేసయ్య మోసాడు ఆ సిలువ, కానీ మనం మోసే సిలువ ఏంటి చెప్పు? సువార్త చెప్పడం సిలువను మోయడమా? సువార్తను చెప్పే విషయంలో కలిగే పరిస్థితులు, బాధ్యతలు. సిలువను మోయడం అంటే బ్యూలా చెప్పింది, పోయినసారి చెప్పున్నా నేను, న్యాయాన్ని కోల్పోవడం. చెప్పండి ఏంటది? సిలువను మోయడం. యేసయ్య సిలువ మోయడం అంటే ఏంటి? న్యాయమును కోల్పోయాడు. ఆయన అన్యాయముగా సిలువేశారా, న్యాయంగా సిలువేశారా పాస్టర్ గారు? అమ్మా, అన్యాయంగా సిలువేశారు, అక్రమంగా సిలువేశారు. వందల మంది మధ్యలో, వేల మంది మధ్యలో ఆనందబాబు యేసయ్య న్యాయాన్ని కోల్పోయాడు. హీ లాస్ట్ ద జస్టిస్. న్యాయాన్ని కోల్పోయాడు. క్రైస్తవులంగా మనం, దేవుని పిల్లలంగా మనకు జరిగే అనుభవాల్లో ఒక అనుభవం ఏంటంటే మనం న్యాయాన్ని కోల్పోతాం. న్యాయాన్ని కోల్పోయినప్పుడు మనలో 99% పీపుల్ ఒప్పుకోం. అసలు ఎందుకు జరగాలి ఈ అక్రమం? అసలు ఎందుకు జరగాలి? అసలు అరే 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 అసలు ఇంత అన్యాయంగా నన్ను మాట్లాడుతుంటే మళ్ళీ నన్ను అంటారేంటండి మీరు? ఆగు ఆగు, అక్కడ ప్రభు అదే చెప్పాడు. నిన్ను అనడం కాదు, ఆయన్ని కూడా అన్నారు. దేని కొరకు? ఏ కారణము లేకుండా అకారణముగా యేసయ్య న్యాయాన్ని కోల్పోయాడు. నువ్వు కూడా నీ సిలువను నువ్వు ఎత్తుకుంటున్నావంటే ఊరికనే. సిలువను మోయడం అంటే పరిశుద్ధరాజు అనే వ్యక్తి పెద్ద సిలువను చేయించుకుని, అది కూడా చెక్కదలే, మళ్ళీ 85 మైలేడుగా చెక్కద కానీ ధర్మాకోల్ షీట్లతో కానీ చేయించుకుని మోవ సెంటర్లో. నిన్న రావు గారు వచ్చారు. అయ్యా, ఇవాళ కూడా వచ్చారేమో. అయ్యా, నేను సినిమా తీస్తున్నానండి, మీరు అందులో యాక్ట్ చేయాలి పాస్టర్గా అంటున్నాడు. అయ్యా, నేను పాస్టర్నే కానీ యాక్టర్ని కాదు కదా బాబు. చూసారా? మొన్న ఎక్కడ ఒక చిన్న క్లిప్ చూశాను నేను. సునాయన ఒక రాయిలాగా ఉంది, అది ఎంతలా ఉంది. వాడు ఇక్కడ పట్టుకుని అమ్మో లేవట్లా, కొంచెం పట్టు అంటున్నాడు అవతలని. వాడు వచ్చి పట్టాడు, పడితే అది ఊరిని అట్లా లేచిపోయింది. వాడులే అయ్యి ఏది వేస్తున్నారు ఈ మధ్య, ఏమంటారు? షార్ట్స్. దాని కొరకు నవ్వించడానికి ప్రజల్ని.
అది ఆ సిలువను మోయడం అంటే. రాజుబాబు గారు చెప్పారు, ఎవరో చెప్పారు, పరంజ్యోతి గారు, ఒకడిని కొడుతున్నారంట, అదే డ్రామాలో సిలువ మోసే సీన్ వచ్చిందంట, కొరడా ఇచ్చి కొట్టమంటే వీడు నిజంగానే కొడుతున్నాడంట. ఎంతే కోర్చుకుంటాడు, ఒక దెబ్బ కోర్చుకున్నాడంట, 2 దెబ్బలు కోర్చుకున్నాడంట, 3వ దెబ్బ నిజం, ఒరేయ్ నిజంగా తగులుతుందిరా నాకు అంటున్నాడంట. యేసయ్యని నిజంగా కొట్టారా లేకపోతే ఊరినే కొట్టారా? అయినా కానీ ఇంకొక దెబ్బ వేసాడంట, అంతే. 5వ దెబ్బ కలవాడు సిలువ పడేసి, ఎరా ఇందాక పడి చెప్తున్నానా, సిలువను మోయడం అంటే నిజముగా మనము శ్రమను అనుభవించడం. సిలువను మోయడం అంటే యాక్షన్ చేయడం కాదు. యేసయ్య సిలువను మోసాడు. దేవుని బిడలారా, ప్రభునందు ప్రియ సంఘ బిడలారా, మనందరికీ సిలువ శ్రమానుభవము ఉంది. కుటుంబంలోనో, సంఘములోనో, మాటను బట్టో, క్రియను బట్టో, మన అవిధేయతను బట్టో కొన్నిసార్లు మనము శ్రమను సహించాల్సిందే.